నా నడకలు నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు. నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు. నేను తుఫానుతో పోట్లాడతాను, మేఘాల సేనతో పోట్లాడతాను, నన్ను ఎదగనివ్వని వ్యక్తులతో పోరాడతాను, శక్తులతో పోట్లాడతాను, అమాయకుల్ని అసహాయాన్ని చిన్న భిన్నం ఛిద్రం చేస్తున్న శక్తులతోటి పోరాడతాను. నా ఉపాధి కోసం, నా ఉనికి కోసం పోరాడతాను. పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి. ధర్మం కోసం జరిపే పోట్లాట పీల్చే ఊపిరి. జై జనసేన, జై ఆంధ్ర, జై భారత్. పోట్లాట చాలా కీలకమైనది. తెలుగు జాతికి పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపిన మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి వందనాలు. 56 రోజుల పాటు నిరాహార దీక్ష ద్వారా పోరాటం జరిపి అసువులు బాసి మనకు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి శతకోటి వందనాలు. మొదటిగా భారతీయుడిని, చివరిగా భారతీయుని అని చెప్పిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి శతకోటి వందనాలు. జనసేన ఈ పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు దశాబ్దంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాం. దేనికోసం పోరాటం చేస్తున్నాం? సరదాల కోసం కాదు, ఒక మార్పు కోసం, ఒక సరికొత్త, ఎక్కడో పారిపోకుండా ఇక్కడే సమాజంలోనే ఉంటూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉంటూ ఈ రోజున మనం సంపూర్ణంగా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మనకు పదవులు ఇవ్వలా, ఓడిపోయినిచ్చేలా చేస్తుంది. మన భీమవరంలో ఓడిపోయినిచ్చేలా చేస్తుంది. కానీ భీమవరంలో నాకు ఎప్పుడు ఓటమి తెలియలేదు. నాకు ఈ రోజు దాకా నేను ఓడిపోయాను అనుకోలే. నిజంగా మనం ఓడిపోయిన ఉంటే ఈ రోజున ఇలా ఉండేది కాదు ఈ సభ. మనకి ఓటమి గెలుపు ఉండవు, ప్రయాణమే ఉంటుంది. గత దశాబ్దంగా జనసేన ఎందుకు పోరాటం చేస్తుంది? ప్రజా సమస్యల కోసం, ప్రజల్లో జీవితాల మార్పు కోసం, భద్రత కోసం, ఉపాధి కోసం, వీటి మీద పోరాటాలు చేస్తాం. ఒక చిన్న గింజ కూడా అంగుళం భూమిలో పాతి పెడితే అది భూమి పొరలను చీల్చుకొని 2 ఆకులు సూర్యుడికి కృతజ్ఞతగా జోడించి ఇలా వచ్చి 2 చేతులు పైకి వచ్చి 2 ఆకులు బయటకు వచ్చి దానికి కూడా ఒక పోరాటం చేసి కానీ ఆ 2 ఆకులు బయటికి రావు. అలాగే ప్రతి దానికి పోరాటం తప్పదు, పోరాటం చేయక తప్పదు. చివరికి ఏ స్థాయిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే పచ్చని చెట్లను కూడా కొట్టేస్తూ ఉన్నారు. చెట్లు కూడా రోధిస్తున్నాయి, మౌన పోరాటం చేస్తున్నాయి. 1840లో జీకే చెస్టర్టన్ ఒక ఆంగ్ల రచయిత మాట్లాడిన, ఆయన రాసిన వ్యాసాల్లో మ్యాడ్ అఫీషియల్ అనే ఒక వ్యాసం ఉంటుంది. ద రాట్ బిగిన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ. ఇష్టానికి చట్టాలు చేస్తూ, పిచ్చి పిచ్చిగా వ్యవహరించి, ఇష్టానికి వ్యవస్థను నడుపుతూ ఉంటే ప్రజలు దాన్ని ప్రశాంతంగా మామూలుగా తీసుకున్నారంటే వ్యవస్థ కుళ్ళిపోయిందని అర్థం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళితుడిని, తన డ్రైవర్ని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికో కొద్దిమంది తప్ప ఎవరికీ పట్టలేదు. ఒక 15 ఏళ్ల యువకుణ్ణి, అక్కని ఏడిపిస్తున్నందుకు ఎదురు తిరిగితే నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి కాల్చేశారు. దానికి స్పందన లేదు. నవరత్నాల్లో మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి 1,00,00,000 కోట్ల పైగా మద్యపాన అమ్మకాన్ని చేస్తుంటే దీనికి కూడా స్పందన లేదు. 2,30,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ని యువతకి ఇస్తానంటే దాని మీద మనిషి ముఖ్యమంత్రి స్పందించకపోతే దానికి స్పందన లేదు.
దాదాపు 30,000 మంది ఆడపడుచులు మిస్సింగ్ అయితే దాని మీద స్పందన లేదు. ఇదే మనం ఆలోచించాల్సింది. మన సమాజం పిరికితనంతో రకరకాల కారణాలతో ఏదైనా కావచ్చు, మన వాడు అనుకోవచ్చు, లేదంటే మన వర్గం అనుకోవచ్చు, మన పార్టీ అనుకోవచ్చు, కానీ సంపూర్ణంగా వ్యవస్థని వైసీపీ చిన్న భిన్నం చేస్తూ ఉంటే ఈ రోజున మనకెవరికి పట్టనట్టుగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సమస్యని జనసేన తీసుకొస్తూనే ఉంది. ఇది మా ఒక్కరి సమస్య కాదు, ఇది జనసేన ఒక్కరి సమస్య కాదు, ఇది మనందరి సమస్య. ఇది ఈరోజు గొంతెత్తుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం యొక్క ఫలితమే ఈ రోజున అశేష అఖండ ప్రజా తాలూకు మద్దతు ఈ రోజున భీమవరంలో ఉంది అంటే మన పోరాటానికి మద్దతుని తెలియజేస్తూ ఉంది. మనం ఎవరి మీద పోరాడుతున్నాం? 151 ఎమ్మెల్యేలు, 30 మంది ఉమ్మడి ఉభయ సభల్లో ఉన్న ఎంపీలు, ఇష్టానికి ఏదైనా చేయగలిగే ప్రభుత్వాలు, వారికి అండగా ఉండే వ్యవస్థలు అన్నిటినీ తట్టుకొని ఈరోజు నిలబడి ఉన్నాం. ఈ రోజున ఈ గూండా వ్యవస్థకి, ఈ దోపిడీ వ్యవస్థకి, వైసీపీ నడుపుతున్న ఈ దోపిడీ వ్యవస్థకి ఎదురొడ్డి నిలిచాం ఇన్ని సంవత్సరాలు. నేను కోరుకుంటున్న ఒకటే, మార్పు రావాలి. ఈ మార్పుని ఎలా తీసుకురావాలి? యువజనులకి, శ్రామికులకి, రైతులకి ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ముందుగా యువజనులకు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. యువజనులకు వాళ్ళు చేసింది 2,32,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ని పూర్తి చేస్తామని చెప్పారు. 7,200 పోలీసు ఉద్యోగాలు పైగా పూర్తి చేస్తామని చెప్పారు. 50,000 టీచర్ పోస్టుని నింపుతామని చెప్పారు. పరిశ్రమల్ని తీసుకొచ్చి 75% స్థానిక యువతకి ఏం చెప్పారు. ఐటీ పార్కులు పెట్టి ఎక్కడో తెలంగాణకి వెళ్ళక్కర్లేదు, బెంగళూరుకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఉంటాయి, ఇక్కడ చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలని చెప్పారు. వారు ఇచ్చింది 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. గుంటూరు శేషేంద్ర గారి కవిత, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి కళలు కనే యువతకి ఏం చేశారు? 2.5 లక్షల యువతకి ఉద్యోగాల పేరు మీద వాలంటీర్ ఉద్యోగాలు అని సృష్టించారు. మీరు 5,000 రూపాయలు గౌరవ పారితోషికం అని చెప్పి అవా మీరు ఇచ్చే ఉద్యోగాలు. యువత కోసం మీరేం చేశారు? యువతని స్ఫూర్తి నింపే దశగా, వారిలోని ప్రతిభని, సమర్థతని వెలికి తీసే విధంగా మీరు ఏ పాలసీలు ఏమున్నాయి? ఏం చేశారు? 151 సభ్యులు ఇస్తే, అంత సత్తా అసెంబ్లీలో ఇస్తే ఏం చేశారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం? ముఖ్యంగా యువతకి, చదువుకున్న యువతకి, ఈ దేశం నా ప్రతిభకి ఒక సమాధి, ఎంత వడివడిగా నడిచినా నా దూరం ఇంతే అని నిజంగా తెలివితేటలు, సత్తా, శక్తి ఉన్న యువకులు బాధపడకూడదు. వారి కోసం ఏం చేయాలని ఆలోచించాలి. నేను కూడా ఒక 20 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో నాకు ఒక 5,000 రూపాయలు వస్తే సరిపోద్ది అనుకునేవాడిని. ఎవరో ఒకరు చూసి నీలో ఇంత సమర్థత ఉంది, ఇంత ప్రతిభ ఉంది, దీన్ని పదును పెట్టుకొని ఎవరు పెద్దలు చెప్తే నేను ఈరోజు వచ్చాను. అలా ఎంతమంది ఇక్కడున్న యువతలో, ఎంతమంది ఇక్కడున్న యువతుల్లో, ఆడపడుచుల్లో ఎంతమందిలో ప్రతిభ ఉంది, ఎంతమందిలో సమర్థత ఉంది, దాన్ని వెలికి తీయటం ఎట్లా? నేను తమ్ముళ్ళలో ట్రావెలింగ్ సోల్జర్ అని పాట రాయించినందుకు ఒకటే పెట్టాను. ఎవరిలో ఎంత శక్తి దాగుందో ఎవరికి తెలియదు. ఆ ప్రతిభని వెలికి తీయడం ఎట్లా? పాలసీలు ఎలా ఉన్నాయి? 2.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తున్నారు? వారిని చిన్న చిన్న పనులకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న యువకుల్ని, పీజీలు చేసిన వారిని, మాస్టర్స్ చేసిన వారిని చాలా చిన్న పనులకి. యువతలో ఎంత శక్తి దాగుందో ఎవరికి ఎరుక? వెలికి తీస్తేనే కదా, ఒక ఖనిజాన్ని తవ్వితేనే కదా బయటకు వచ్చేది దాని శక్తి. యువతలో ఉన్న ఖనిజాన్ని, కళల ఖనిజాన్ని తవ్వితేనే కదా వారి సమర్థత, ప్రతిభ బయటకు వచ్చేది.
నేను కోరుకుంటున్న ఒకటే, మీలో ఉన్న సమర్థత, ప్రతిభ బయటికి తీయాలి. మీలో ఒక నికోలస్ టెస్లా ఉంటాడు, మీలో ఒక ఇలాన్ మస్క్ ఉంటాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు, బ్రెయిన్ డ్రైన్. సత్యం నాదెల్లా అని చెప్పి మన భీమవరం నుంచే ఎంతోమంది పెద్దలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో స్థిరపడి గొప్పగా సాధించగలిగారు. మనం ఎందుకు ఇక్కడ సాధించలేకపోతున్నాం? మన పరిస్థితులు ఏంటి? చదువుకున్న వ్యక్తులు, బాగా సమర్థత ఉన్నవారు విదేశాల్లో గొప్పగా బతకగలుగుతున్నారు. మనకెందుకు లేదు ఇక్కడ? ఎందుకు మనం ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి? బ్రెయిన్ డ్రైన్ దేనికి? దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మీ బిడ్డల కోసం ఇలాగ ఆలోచిస్తారా? మా బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలి, బాగుండాలని కోరుకుంటారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఈ రోజున అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఇక్కడ పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకం అని పెట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా అంబేద్కర్ గారి గౌరవం విగ్రహంతో పాటు ఆయన పేరును స్మరించుకునేలాగా విదేశీ విద్యా పథకానికి ఉండాలి. డబ్బులు మనందరివి, సోకు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిది. క్యాపిటల్ లేదు, మనకి పెట్టుబడి లేదు. ప్రతి ఒక్కరికి ఎంతమందికి ప్రతిభ ఉండి స్కిల్స్ ఉండి పెట్టుబడి లేదు. పెట్టుబడికి ఏం చేయాలి మనం? పెట్టుబడిని ఎలా తీసుకురావాలి? మా అమ్మ నాన్న డబ్బున్నోళ్ళు కాదు. చాలామందికి దళిత కుటుంబాల నుంచి ఉన్నారు. ఎంతమంది దళితుల్ని, దళిత యువతని, ఎంతమందిని మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా చేయగలరు? కూర్చొని 2.5 లక్షల 5,000 రూపాయలు వాలంటీర్స్ ఉద్యోగాలు కాదు ఇవ్వడం. 2.5 లక్షల మంది దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ని నువ్వు బయటికి తీసుకురావాలి. కొన్ని లక్షల మంది బీసీ కులాలు ఉన్నాయి, ఉత్పత్తి కులాలు ఉన్నాయి. వారి నుంచి యువతని ఎంతమందికి నువ్వు ఎంటర్ప్రెన్యూర్స్ని చేయగలిగావు? పారిశ్రామికవేత్తలుగా చేయగలిగావు? మీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఆర్థికంగా వెనుకబడ్డ సోకాల్డ్ ఈబీసీ కులాలు ఉన్నాయి, వారికి ఆర్థికంగా నువ్వు ఎలా తోడ్పడగలవు? వీటి గురించి ఆలోచించాలి. అందుకని నేను పెట్టుకుంది, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయల చొప్పున 500 యువతీ యువకుల్ని సెలెక్ట్ చేసి వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. జనసేన సంసిద్ధంగా ఉన్నాం. డబ్బు నా ఒక్కడికే పెరిగితే ఎట్లా? సంపద ఒక్కడి దగ్గరే ఉండిపోతే ఎట్లా? డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ చెప్పినట్టుగా కేవలం 1% దగ్గరే అంత సంపద అంతా, 85% సంపద ఒక్కరి దగ్గరే ఉంటే, 1% దగ్గర ఉంటే చాలా అనర్థం. అది మేము కోరుకుంటుంది. ముఖ్యంగా మన సామాజిక నిర్మాణంలో కులాలు చాలా కష్టమైనవి. దీన్ని అర్థం చేసుకోవాలి. వెనుకబడ్డ కులాలు, ఉదాహరణకి మొన్న కాకినాడ వెళ్తే మత్స్యకారులకు చిన్న యువతను చూశాను. లోతైన సముద్రంలోకి వాళ్ళు ఎగిరి దూకి జంప్ చేస్తూ ఉంటే వీళ్ళలో ఎంతమంది గొప్ప గజయితగాళ్ళు ఉన్నారనిపించింది. వీరిని ఒలింపిక్స్కి పంపించగల సమర్థత ఉన్నవాళ్ళు. వారి గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఇదే అగ్నికుల క్షేత్రీయుల్లో బోట్ బిల్డింగ్, నౌకా నిర్మాణం చేసే స్కిల్స్ ఒకప్పుడు ఉండే. ఎందుకు మనం మళ్ళీ మన పక్కన ఉన్న నర్సపూర్లో ఎందుకు బోట్ బిల్డింగ్ స్కిల్స్ మనం తిరిగి తీసుకురాకూడదు? ఎందుకు ఇంత సెమీ కండక్టర్స్ మనకి ఇక్కడి నుంచి ఎక్కడో విదేశాలకు వెళ్ళి మనం కంప్యూటర్స్ అని కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మాట్లాడుతున్నాం. ఈ రోజున తైవాన్లో సెమీ కండక్టర్స్, అక్కడ పరిశ్రమలు అద్భుతంగా ఉన్నాయి. అలాంటి సెమీ కండక్టర్ ఇది మనం ఎందుకు ఇక్కడ ఆలోచించకూడదు? దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశే చాలా అద్భుతంగా ఐటీ నిపుణులు ఉన్నది, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నది. అలాంటి సెమీ కండక్టర్ వ్యవస్థ ఇక్కడ ఎందుకు తీసుకురాలేం? సరైన రాజకీయ వ్యవస్థ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది విదేశాలకు వెళ్ళిపోతుంది తప్ప మన దేశాలకు ఉపయోగపడదు, మన ఆంధ్రాకు ఉపయోగపడదు, మన భీమవరంకు ఉపయోగపడదు. దివ్యాంగుల్లో, ముఖ్యంగా దివ్యాంగుల్లో ఎంత ప్రతిభ ఉన్న యువతి యువకులను చూశాను. స్టీఫెన్ హాకింగ్ లాంటాడు బ్లాక్ హోల్స్ మీద తిరిగి ఆయన ప్రతిపాదించగలిగాడు. అలాంటి దివ్యాంగుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఉన్న వ్యక్తులు కానీ చాలామంది ఉన్నారు. వారందరినీ బయటికి తీసుకురావడం ఎలా? ఈ ప్రభుత్వం 151 మంది సభ్యులు, 30 మంది పార్లమెంటు ఉభయ సభల్లో ఉండి ప్రయోజనం, వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి పదవులు వస్తున్నాయి, వాళ్ళు మనం ఏదైనా మాట్లాడితే కక్ష తీర్చుకున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఏం మాట్లాడట్లేదు, ప్రజల కోసం ఏమి చేయట్లేదు. ఎంతసేపు కులాల మధ్య చిచ్చులు లేపి మనలో గొడవలు పెట్టి
ఇవి చేస్తున్నారు తప్ప నిజంగా యువతకి కులాలు దాటి మీరు ఆలోచించండి అని చెప్పి నేను దశాబ్దం నుంచి అందరినీ చేతులెత్తి మొత్తుకుంటా ఉన్నాను. ఏదో ఒక పోస్టర్ తీయద్దని చెప్పారంట ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి. అది ఎక్కడ ఉందా అని ఎదుగుతున్నాను. క్లాస్ వార్ మీద ఇక్కడ ఎక్కడో పోస్టర్ ఉందంట. ఇక్కడ ఎక్కడో క్లాస్ వార్ మీద ఎక్కడది? అక్కడ నాకది కనిపించట్లా. ఓకే, క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు డబ్బు లేనివాడిని, నిస్సహాయాన్ని దోచుకోవడం క్లాస్ వార్. ఎవరెవరిని దోచుకుంటున్నారు? యువజనుల్లో, శ్రామికులు, రైతుల్లో యువజనుల పార్టీ భాగం పూర్తయింది. శ్రామికుల సంగతి చెప్తాం. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి నేను ఊగిపోతా అని మాట్లాడతానంట. ఓ పని చేయండి, వెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని అడగండి. మీ పార్టీ ఎంపీయే కదా, నీకు అన్యాయం జరిగితే శాంతంగా అలాగా నన్ను కొట్టండి, బాగా కొట్టండి, చాలు సొంత ఇంకా బాగా కొట్టండి అని అండ కదా. ఎవడు కోపం వస్తే తిరగబడతాడు, ఊగిపోతాడు. 15 ఏళ్ళు అమర్నాథ్ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఊగిపోతా మాట్లాడతారు. ప్రశాంతంగా మాట్లాడతారా? అవునా అండి ఇలా జరిగిందని మాట్లాడు, ఊగుతూనే మాట్లాడతాడు జరిగిన అన్యాయానికి. క్లాస్ వార్ అని మాట్లాడే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి క్లాస్ వార్ అని మాట్లాడతాడు. ఈయనేదో నక్సల్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారిలాగా, తరిమేల్ నాగిరెడ్డి గారిలాగా, పుచ్చలపల్లి సుందరయ్య గారిలాగా. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంత గొప్ప ఆయనంటే, నేను నెల్లూరులో పెరిగాను. పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి ఆయన పేరు. క్లాస్ వార్ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా వెనక కులం పేరు పెట్టుకోరు, తీసేస్తారు. కులం పేరు తీయడానికే ఈయన ఆలోచించే వ్యక్తి, కులం పేరు పెట్టుకున్న వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి ఈ ముఖ్యమంత్రి. క్లాస్ వార్ అంటే ఇందాక చెప్పాం, అధికారం ఉన్నాడు, డబ్బున్నాడు, డబ్బు లేని వాళ్ళని దోచుకోవడం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన మొదటి నెల రోజుల్లో ఏం చేశాడు? దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్లో పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులతో ఉరేసుకొని చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఎవరు క్లాస్ వార్ చేస్తున్నారు? మీరా మేమా? అధికారం లేని నేను క్లాస్ వార్ ఎక్కడి నుంచి చేస్తున్నాను? ఉన్న డబ్బును తీసుకెళ్ళి కౌలు రైతులందరికీ పెట్టావే, ఏం మాట్లాడతావా పెద్ద మనిషి? ముఖ్యమంత్రి క్లాస్ వార్ అనే పదం ఉచ్చరించే హక్కే మీకు లేదు. ఇసుక రీచ్ అని చెప్పి బోట్ సంఘాలు, మత్స్యకార సంఘాలు ఇవన్నీ కలిపి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45,000 నుంచి 50,000 మంది ఇసుకని తోడే కార్మికులు ఉంటారు. వాళ్ళందరి పొట్టగొట్టి మెషిన్స్ పెట్టి 3 కంపెనీలకి ధరదత్తం చేశాడు ఈ వ్యక్తి. 50,000 మంది పొట్టగొట్టి 3 కంపెనీలకి ధరదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ఈ మాట మాట్లాడుతున్నందుకు. మద్యపాన నిషేధం అని చెప్పి మాకు మద్యం మీద నిషేధం, డబ్బు అవసరం లేదని చెప్పిన వ్యక్తి, గీత కార్మికులైన శెట్టి బలిజలు, యాత, శ్రీశైన ఇలాంటి ఇత్యాది 5 కులాల తాలూకు పొట్టను కొట్టావు. నీకు మద్యపాన నిషేధం నువ్వు ఎందుకు విధించలేకపోయి, ఎందుకు 1,00,000 కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తాం. 1,00,000 కోట్లు ఇక్కడ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి, చాలామందికి ఇక్కడ మద్యం తాగేవారి అందరికీ చెప్తా ఉన్నాను, మీ పొట్ట కొట్టి తిరిగి అదే మీకు పథకాల రూపంలో ఇస్తున్నారు. చూడండి, ఒకప్పుడు 40-70 రూపాయలుండే మద్యం 150, 200, 400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని మీ అందరికి ఇస్తా ఉన్నారు. జబ్బులు
లివర్ జబ్బులు ఇవన్నీ పెరిగిపోయినాయి. మీ ఆరోగ్యాలని ఛిద్రం చేసి నాశనం చేసి ఆడవాళ్ళలో పుస్తులు తెంపి మరి అతను మీకు మీ జీవితాలను చిన్నామనం చేస్తున్నాడు. జనసేన రాగానే ఒకటే చెప్తున్నాను, పోయినసారి కూడా మేనిఫెస్టోలో నేను ఒకటే మాట మాట్లాడాను. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం. ఆడపడుచులు కనుక మా ప్రాంతంలో కానీ మా కాలనీల్లో కానీ మాకు ఇక్కడ మద్యం ఉండకూడదని మీరు నిర్ణయించుకుంటే అక్కడ మటుకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తాం, ఖచ్చితంగా నిషేధిస్తాం. పార్టీలో శ్రామికులను పేరు పెట్టుకుంటే సరిపోదు, శ్రామికులు మీరు ఏం చేస్తున్నాం. ఉదాహరణకి గంగవరం పోర్టు ఉంది. గంగవరం పోర్టులో అక్కడున్న మత్స్యకారుల జీవితాలని ఛిద్రం చేసి మరి గంగవరం పోర్టు నిర్మించబడింది. అభివృద్ధికి కొన్ని జీవితాలు బలవ్వాలి. దానికోసం కాంపెన్సేషన్ ఇవ్వాలి. వారి కాంపెన్సేషన్ ఇవ్వకపోగా ఈ రోజున గంగవరం కార్మికులు రోడ్ల మీద పడ్డారు. వారికి కనీస వేతనాలు లేవు. పాపం 700 మందికి ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వారికి వేరే కంపెనీ పెట్టి ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఉపాధి కోల్పోయారో వారికి ఈ రోజున సరైన జీతాలు లేవు. ఈరోజు నాకు రిప్రజెంటేషన్ అందింది, అన్న మా గంగవరం గురించి చూడు ఆలోచించమని. కార్మికులు అక్కడ ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు. ఈ వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పారు. రైతులకి ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒకసారి ఆలోచించండి. గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర లేదు. నేను పవన్ కళ్యాణ్ జనసేన వస్తే తప్ప రైతుల అకౌంట్లో డబ్బులు పడట్లా. మేము రావాలా? మీ బాధ్యత కాదా? రైతు భరోసా కేంద్రాల్లో వ్యక్తులు ఉండరు. తేమ చేసే ఒక మిషన్ తప్ప, ఒక వ్యక్తి తప్ప కనీసం కొలిచే మెషిన్లు ఉండవు, సరైన వసతులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. అన్నీ తీసుకెళ్ళి ఒక్క కులానికి అంటపెట్టాడు. నేను ఒక కులానికి వ్యతిరేకం కాదు. అన్ని పదవులు దాదాపు 194 కీలకమైన పదవులు ఒక సామాజిక వర్గానికే అంటి పెడితే ఇది ఏమనాలి? దీన్ని క్లాస్ వార్ అనాలా, క్యాస్ట్ వార్ అనాలా, ఏమనాలి దీన్ని? ఒకసారి మీరు ఆలోచించండి. నాకు ఒక కులం మీద నాకు వ్యతిరేకత లేదు. కేవలం ఒక్క కులమే అధికారం చేయాలనుకుంటే అది తప్పది. ఇన్ని కులాలు ఉన్నాయి. భారతదేశ సమాజం అంతా దాదాపు 3200 కులాల తాలూకు కలయికిది. ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. బ్రిటిష్ వాళ్ళు ఎవరో కొద్ది మంది వచ్చి 3000 మంది 5000 మంది వచ్చి సమస్త భారతదేశాన్ని ఏలినట్టుగా 190 మంది వచ్చి ఇన్ని కోట్ల మంది ఆంధ్రుల్ని ఒక్కరే 190 మంది ఒక్క కులానికి సంబంధించిన వారు ఏళ్తారంటే అది తప్పు. దానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మాటలు, వాస్తవాల్ని మాట్లాడుకోవడంలో తప్పు లేదు. నేను మాట్లాడుతుంది కుల వ్యతిరేకం కాదు, కులాల తాలూకు కరెక్షన్ జరగాలి. ఒక్క కులమే మొత్తం సమస్తం అన్ని పదవులు మాకంటే కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం. క్రాప్ హాలిడేస్, కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడేస్ మేము పంట వేయలేము, నష్టం వస్తుందని చెప్తా ఉన్నారు. కాలువల్లో పూడికలు తీయరు, డ్రైనేజ్ కాలువల్లో పూడికలు తీయరు, మరమ్మతులు చేయరు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు చిన్న చిన్న లాకుల్ని రీప్లేస్ చేయలేరు, కాలువ గట్లు మరమ్మతులు చేయలేరు. వీళ్ళకి రైతు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పి వేషాలు వేస్తూ ఉన్నారు. రైతుకి అండగా నిలబడలేని వాళ్ళు మీరెందుకు రైతు అనే పదం తీసేయండి. యువజనులు ఉద్యోగాలు లేకుండా చేశారు, శ్రామికులు ఉపాధి కోల్పోగొట్టారు, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. అక్కడ తాగారు ఆగల. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఆక్వా ఫీడ్, ఇవన్నీ కాకుండా ఆక్వా ఫీడ్ పాపం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. జే ట్యాక్స్ అని కొత్తగా పెట్టారంట. టన్నుకి 4000 రూపాయలు, టన్నుకి 4000 రూపాయలు తాడేపల్లి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. దానివల్ల 16,000 రేటు పెరిగిపోయింది. రూపాయిన్నరకే సబ్సిడీ ఇస్తాం ఆక్వా రైతుకి అని చెప్పిన వ్యక్తి దాన్ని గాలికి వదిలేశాడు.
సెరికల్చర్ రైతులను వదిలేశాడు, పట్టు రైతుల్ని. చివరికి స్థానికంగా ఉండే వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, భీమవరం గురించి నీకేం తెలుసు అని చెప్పి. మాట్లాడే వ్యక్తులకి అడుగుతున్నా, ఏ రోజున సరే భీమవరం డంపింగ్ యార్డ్కి మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను. మట్టి, చెత్త, మలం, మూత్రాలు మధ్యలోనే వెళ్ళాను. నా నేల అనుకున్నా, నేను పోటీ చేసే భీమవరం అనుకున్నా, నేను ఉంటాను ఇక్కడ. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ని చంపేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన భీమవరంలో 100 బెడెడ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పారు. 50 పడకల ఆసుపత్రిని కూడా సరిగ్గా చేయలేకపోయారు. 10 కోట్ల రూపాయల నిధులు నాబార్డ్ నుంచి రిలీజ్ అయ్యి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇంత పెద్ద ఊరు భీమవరంలో ఉన్న ప్రతి వ్యక్తి, పెద్దలందరూ ప్రపంచం నలుమూలలో లేరు. కానీ ఇక్కడ ఒక 100 బెడెడ్ హాస్పిటల్ లేదు. నన్ను తిట్టడం, బూతులు తిట్టడం, మా వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప ఒక 100 పడకల ఆసుపత్రి ఇక్కడ పెట్టలేకపోయారు. డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి దాన్ని మార్చలేకపోయారు. ప్రతి చోట ఇళ్ల స్థలాల మీద విపరీతంగా డబ్బు దోచేశారు. ఉదాహరణకి ఇక్కడే మనకు ఒక 80 ఎకరాల ఇళ్ల స్థలాల కోసం అని చెప్తే ₹1,00,00,000 స్థలాన్ని 1,20,00,000కి అమ్మేసి ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల చొప్పున దోచేశారు ఈ స్థానిక వ్యక్తులందరూ కలిపి. 1,400 కోట్లతోటి ఆయన పైప్ లైన్స్ గోదావరి జిల్లాలకి, అలాగే మన ఆక్వాకి సంబంధించింది కానీ సాగునీటికి, తాగునీటికి ఆక్వాకి సంబంధించి గోదావరి పైప్ లైన్ చేస్తాం, 1,400 కోట్లు ఇస్తామని చెప్పి ఖర్చు పెట్టి మరి వచ్చి దాని గురించి ఊసెత్తలేదు ఈ పెద్ద మనిషి. కనీసం ఇంత జనాభా ఉంది, దారిలో ఇరుక్కుపోతా ఉన్నాం. 2 ఫ్లైఓవర్లు నిర్మించలేకపోయారు భీమవరం పట్టణానికి. లా అండ్ ఆర్డర్ మీకు పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఈ రోజున ఎవరు మాట్లాడకూడదు, ఒక వైసీపీ వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడకూడదు. ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నాకు స్నేహితుడు కాదు. ఒకలాగా చెప్పాలంటే మేము ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మాకు ప్రత్యర్థి ఆయన నన్ను విమర్శించారు. నేను ఆయన అంతగా విమర్శించినప్పటికీ నేను గౌరవించాను ఆయన్ని. రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుతున్నాను. ఒక ఎంపీకే అంటే వైసీపీ నాయకులకి మీరు ఎవరినైనా విమర్శించవచ్చు, మిమ్మల్ని ఎవరేమనకూడదు. మిమ్మల్ని అంటే ఒళ్ళు చిల్లుబడిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, జగన్ గారు. గాంధీజీ గారు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఒక పుస్తకం రాశారు, సత్యశోధన. ముఖ్యమంత్రి గారు అమ్మఒడి అని చెప్పి చిన్న పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన బలపంతో రాయిస్తుంటే నాకు గాంధీ గారు గుర్తొచ్చారు. గాంధీ గారు సత్యశోధన అని పుస్తకం రాస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అసత్య శోధన అనే పుస్తకం రాస్తారు. గాంధీజీ గారు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాస్తే వైఎస్ జగన్ గారు మై ఎక్స్టార్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని బుక్ రాస్తారు. అంటే నేను ప్రత్యర్థుల్ని ఎలా బెదిరించేవాడిని. చాలా చిన్నప్పుడే మా తాతగారు ఒళ్ళో ఆడుకుంటున్నప్పుడే నేను ఆ రోజున చక్కగా యుక్త వయసులో 18-21 ఏళ్ల వయసులో ఎస్ఐ ప్రకాష్ బాబుని మా తాతగారి ప్రోద్బలంతో ఎలా కొట్టాను నేను. ఎస్ఐ ప్రకాష్ బాబుని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారిని దారుణంగా పోలీసుల చేత కొట్టిస్తే ఆశ్చర్యం ఏముంది. చిన్నప్పుడే ఇతను పోలీసులనే కొట్టిన వ్యక్తి, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేని వ్యక్తి. అతను ఈ రోజున పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే ఈ రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నారు. నిజంగా బాధపడాలి. వీళ్ళ నాన్నగారు చనిపోతే రాష్ట్రం అంతా తిరిగి ఓదార్పు యాత్ర అన్నారే. 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఎవరు ఓదారుస్తారు వాళ్ళని? మీలాగా మీ నాన్నగారు ఒక్కరు చనిపోతే ఓదార్పు యాత్ర చేశారని ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక సామాన్యుడు చనిపోతే వాడి కోసం ఎవరు ఓదారుస్తారు? ఓదారుస్తారు? జనసేన ఓదారుస్తుంది, పవన్ కళ్యాణ్ ఓదారుస్తారు. ఇతను ఇంత సత్తా మీరందరూ ఇస్తే
ఆయన చేయగలిగింది ఒకటే, గంజాయిని రాష్ట్ర పంటగా చేయగలిగాడు. గంజాయిని, గొడ్డల్ని రాష్ట్ర ఆయుధంగా చేయగలిగాడు వ్యక్తి. ఒకటే నిర్ణయించుకున్నాం, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి సై అంటే సై. నువ్వు గెలుస్తావా, మేము గెలుస్తాం, చూద్దాం. రెడీ? నేను తెగించే ఉన్నా. ఓడిపోయినోడికి ఇంకే నిండా మునిగినోడికి చలేంటి? నిండా మునిగిపోయినోడికి చలేంటి? పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంకళ్ళు తప్ప. పేదలకు పెత్తందారులకు అని మనిషి ఇక్కడెక్కడో పోస్టర్ వేసాడంట. దానికి కౌంటర్గా మా చిన్నబాబు గారు, మా గోదావరి జిల్లా అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు దానికి వెళ్తుంటే ఒక పోలీసు బెటాలియన్ని ఆయన ఇంటికి చేరుకుని అరెస్ట్ చేశారు. దీంట్లో మొత్తం మన జన సైనికులు అందరూ, నాయకులందరూ ఆందోళన చేపట్టారు. దీని మీద మన చిన్నబాబు గారి మీద 12 మంది మీద కేసులు నమోదు చేశారు. తాడేరు ప్రాంతంలో వంతెన లేదు, అక్కడ రోడ్డు లేదని చెప్పి గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే నర్సాపురం నుంచి భీమవరంకి వచ్చే రోడ్డు ఇది. దీనిపైన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు దాదాపు 14 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దీంతో పాటు చిన్నబాబు గారి మీద, మనందరి మీద, నాయకులందరూ 20 మంది మీద కేసు పెట్టారు. 3 స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వీరవాస్త్రంలో ఒక జనసేన కార్యకర్త, మన జనసేన కార్యకర్త సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే ఆయన వాళ్ళు కూర్చొని కేసులు పెట్టారు. వీళ్ళు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు, చిత్రహింసలకు గురి చేశారు. మాట్లాడిన జిల్లా అధ్యక్షుడిపై కేసులు పెట్టారు, విడిపించడానికి వెళ్ళిన జిల్లా అధ్యక్షుడిపై. ఈ గొడవలో స్టేషన్ పైకి వచ్చిన ఒక్క వైసీపీ కార్యకర్త పైన కూడా కేసులు పెట్టాల. క్లాస్ వార్ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి తరుగు పేరు మీద ఒక రైతు బస్తాకి 8 కేజీలు దోచేస్తూ ఉంటే దాన్ని అడగడానికి, ప్రశ్నించడానికి మన నాయకులు వెళ్తే వారి మీద కేసులు పెట్టారు. గ్రామ సచివాలయానికి వెళ్ళి అడిగినందుకు ఉద్యోగుల విధులకి ఆటంకం కలిగించారని చెప్పి 16 మంది రైతుల మీద కేసులు పెట్టారు వీళ్ళు. తుందూరు ఆక్వా పార్క్ విషయంలో ఆ రోజున నేను చాలా బాధ్యతగా మాట్లాడాను, ఇదే తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ గురించి. ఎందుకంటే పరిశ్రమలు ఉండాలి, పెట్టుబడులు రావాలి. కానీ అది జనసేన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఒకవైపు ఆక్వా వల్ల చాలా ఆదాయం ఉంది, ఆక్వా వల్ల కొంత డ్యామేజ్ కూడా ఉంది. కానీ ఆదాయం పెంచుతూ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలన్న ఆలోచనతో నేను చాలా సుముఖంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడాను దాని గురించి. అప్పుడు ప్రభుత్వంతో కూడా పోరాడాను. ఈ రోజున ఇక్కడున్న పెద్దలు కానీ మిగతా వాళ్ళందరూ మీకు అండగా ఉంటా వస్తే ఈ ఫ్యాక్టరీని గంగలో కలిపేస్తామని చెప్పిన వ్యక్తులు, ఈ రోజుకి మీ కేసులు తీసేస్తామని చెప్పిన వ్యక్తులు, తుందూరు ఆక్వా పార్క్ వ్యక్తుల మీద ఈ రోజుకి కేసులు తీయలేదు. వారికి ఒకటే చెప్తాను, మేము రాగానే ఖచ్చితంగా మీకు కేసుల మీద నుంచి ఉపశమనం కలిగించే బాధ్యత మేము తీసుకుంటాం. మావయ్య పాపం పసివాడు, మాట్లాడితే నేను దళితులకి మేనమామ అని అంటారు. ఈయన వీరవాస్త్రం ఎస్సీ కాలనీలో వర్షానికి ముంపుకు గురైతే వర్షపు నీళ్ళు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని చెప్పి మన స్థానిక జనసేన ఎంపీటీసీ నాయకులు, ఇతర నాయకులు, స్థానికులు కలిసి ధర్నా చేస్తే అధికారులు స్థానికంగా ఉండే దళితులను బెదిరించారు. బెదిరించడమే కాకుండా ధర్నా చేసిన జనసేన నాయకులపైన కేసులు పెట్టారు. భీమవరం గరగపర్రు రోడ్లో పేదలిళ్ళకి ఖాళీ చేయించారు. వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. 3 నెలల కిందట ఏమీ నోటీస్ లేకుండా ఇల్లు కూల్చేశారు. మీ గురించే మాట్లాడుతున్నా. మన 38వ వార్డు సమస్య గురించే మాట్లాడుతున్నాం. మీకు పోయిన నెలలకి 1కి 2 మీకు అండగా ఉంటాం. మీకు తెలియదు, నిజంగా పేదల పక్షాన నిలబడే వ్యక్తి అయితే ఇళ్లలో నుంచి గంటేసి వాళ్ళని టిట్కో ఇల్లు అని చెప్పి అక్కడ ఇల్లు ఇస్తే మీకు అక్కడ సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి పంపించేసి ఎటు వెళ్ళాలి వాళ్ళు. లాస్ట్ టైము తెలంగాణలో పంచులుడిపోయేలా తరిమి కొట్టండి అని ఒక పదం మాట్లాడాను. దేనికి మాట్లాడానని చెప్తాను, నా ఆవేదన చెప్తా, సరదాకి మాట్లాడలేదు. అది మీరు ఒకటి అభివృద్ధి, రోడ్లు విస్తరణ అని చెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. అక్కడ సరైన వసతులు కల్పించరు.
ఆడపిల్లలు ఉంటారు రోడ్ల మీద, అక్కడ ఆడపిల్లలు ఎక్కడ తిరుగుతారు? వీళ్ళందరినీ మాట్లాడి చూసి, దారుణాలు చూసి మాట్లాడింది. పేపర్లు గీపర్లు తీసేద్దాం, మనసుకి మాట్లాడు. మన గుండె నుంచి మీ గుండెతో మాట్లాడుతున్నాం. నేనుంది ఓ 25 సంవత్సరాలు మీకు పని చేయడానికి, ఒక కూలీలా పని చేయడానికి నేను వచ్చాను ఇక్కడ. వచ్చే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను. కానీ నా సేవ నేను ఆపను, నా పోరాటం ఆపను. నా కోరిక యువత ప్రతిభా పాటవాళ్ళని బయటికి తీసుకురావాలి. జనసేన జెండా ఎగరాలి. జనసేన సత్తా అసెంబ్లీలో చాటాలి. బీసీలకి సంపూర్ణ రాజ్యాధికారం రావాలి. దళితులకి కేవలం పథకాలు కాదు మీకు కావాల్సింది, మీరు తలెత్తుకునే తిరిగేలా మీలో ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, సంపద ఉండాలి. ఇప్పటికీ ఈ రోజుకి పేరుకే మే అగ్రకులాలం. అనంతపురంకి వెళ్తే మేము రెడ్డి సామాజిక వర్గం, పేరుకి మే అగ్రకులాలం, కానీ మాకు పెట్టుబడి లేదు, రిజర్వేషన్ లేవు. మా పరిస్థితి ఏంటి అని అడిగితే అలాంటి అగ్రకులాల్లోని పేదలందరికీ చెప్తున్నాను, నేను మీకు పెట్టుబడి కల్పించే సౌకర్యం, ఆలంబన, అండ జనసేన తీసుకుంటాను. చాలామంది పెద్దలు నన్ను తిడతా ఉంటారు. ఏ ఒక్క వ్యక్తిని నాకు శత్రువు కాదు. నేను ఒక్క సామాజిక వర్గం కోసం కాదు, సమస్త మానవ జాతి కోసం నేనున్నాను. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నేను సినిమా అభిమానులను కూడా, ప్రభాస్ గారి అభిమానులు ఎక్కువ, ఇక్కడ మహేష్ గారి అభిమానులు ఎక్కువ, రామ్ చరణ్ గారి అభిమానులు ఎక్కువ, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎక్కువ, ఎన్టీఆర్ గారి అభిమానులు ఎక్కువ. నా అభిమానులు పర్లేదు అనుకోండి కొద్దిగా. నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా హీరోలు అంటే చాలా ఇష్టం, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ అని ఎప్పుడు పెట్టలా. నేను జనసేనే పెట్టాను. నాకు జనం కావాలి, నాకు నా అభిమానులు సరిపోదు. నాకు మిమ్మల్ని విడదీయడం నాకు ఇష్టం లేదు. నన్ను అభిమానించే యువత, నన్ను అభిమానించని యువత నేను అలా పెట్టుకోలే. నన్ను అభిమానించినా, ఇష్టపడకపోయినా మీరందరూ ఆంధ్ర యువత, మీరందరూ ఈ దేశం యువత. మీరు దేశం కోసం ఆలోచించేవాడిని, సమాజం కోసం ఆలోచించేవాడిని. మిమ్మల్ని అభిమానులుగా, హీరోల అభిమానులుగా విడదీయడం నాకు ఇష్టం లేదు. దళిత కులంగా, కాపు కులంగా, బీసీ కులంగా, శెట్టి బలిజల యువతగా నాకు విడదీయడం ఇష్టం లేదు. ఆ సామాజిక అసమానతను అర్థం చేసుకుంటేనే మీరందరినీ నేను ఆంధ్రప్రదేశ్ యువతగా చూస్తున్నాను. మిమ్మల్ని నేను మీ వెంట నేను ఉంటాను, మీకోసం నేను పనిచేసేవాడిని. నేను ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణలకి మేము కాపాడుకుంటాం. నేను మీకు చేయగలిగేది ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎర్నెస్టో చెగువేరా గురించి నేను నేర్చుకుంది. అర్జెంటీనాలో పుట్టిన విప్లవ వీరుడు. తన మతం కాదు, తన కులం కాదు, తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, ఖండాంతరాలు దాటి పోరాటం చేశాడు. ఆయన స్ఫూర్తి నాకు. ఆయన అందరూ నా కులం కాకపోవచ్చు, నేను ఒక పుట్టిన కులమే నేను అనుకోవట్లా. అందరూ నా సోదరులు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా పెద్దలు అనుకుంటాను. నేను కోరుకుంటుంది ఒకటే, నేను మీకు అండగా నిలబడతాను. కుల వైషమ్యాలు వదిలేద్దాం, మనలో మనం నలిగిపోవద్దు, మనలో మనం కొట్టుకోవద్దు. ప్రభాస్ గారి కొంతకాలం 2015లో కూడా ఒక పోస్టర్ గొడవ భీమవరంలో జరిగితే చాలా బాధ వేసింది నాకు. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఒక పోస్టర్ చించితే అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఏదో పొరపాటున ఎవరు చేసి ఉండొచ్చు, ఒకవేళ నిజంగా చేసినా దాన్ని క్షమించాలి. చిన్న గొడవని పెద్ద చేసుకోవద్దు. మనం రెండు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను మిమ్మల్ని. ఇక్కడున్న నాయకులు ఒకరు, మా వాళ్ళు, మీ జన సైనికులు సైలెన్సర్ లేని బైకులతో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాను, తెగ బాధపడిపోతూ ఉన్నారు. నేను ఎప్పుడు దాన్ని హర్షించను.
నేను వెనకేసుకు రాను. 2014 నుంచి 2023కి మీరు చూడండి, అలా సైలెన్సర్ లేని బైకుల సౌండ్ చాలా తగ్గింది. అంటే మా వాళ్ళు ఎంత డిసిప్లైన్గా వచ్చారు. ఓకే, మా వాళ్ళు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు, ఎందుకు సైలెన్సర్ లేని బైకులతో తిరిగారంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ నోటికి మీరు సైలెన్సర్లు బిగించుకోండి. మీరు కూడా మీ నోటికి సైలెన్సర్లు తీసేసి మా బైకులకి సైలెన్సర్లు బిగించుకోమంటే కుదరదు. మీ నోటికి మీరు సైలెన్సర్లు బిగించుకోండి, మా బైకులకి మా వాళ్ళు సైలెన్సర్లు బిగించుకుంటారు. సమంజసమైన నేను మాట్లాడింది సరిగ్గానే ఉందా? మాట్లాడింది 151 మంది సభ్యుల్లో ఎక్కువ మందికి, చాలా మందికి నోటికి అదుపు ఉండదు, నోటికి సైలెన్సర్లు ఉండవు. ముఖ్యమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నా, మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం మాట్లాడుతూ ఉంటాం. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఎక్కడో లండన్లో పెరగలా, న్యూయార్క్లో చదువుకోలా, చాలా వీధి బడిలో చదువుకున్నాడిని, మీలాగే హైదరాబాద్లో ఎదిగిన వాడిని. మీరు హైదరాబాద్లో ఏమేం చేశారో నాకు చాలా బాగా తెలుసు. చాలా చాలా లోతైన విషయాలు నాకు బాగా తెలుసు. మీ మంత్రులు చిట్టా నేను ఇప్పగలను, చేయలేక కాదు, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడలేక కాదు. ఇది ఈ చిల్లర టాక్టిక్ అంటాం దీన్ని. నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా, యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా. కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా ఖాన్ కేసుల్లో చెవులు రుక్కించి విను. నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్గా తెలుసు, చాలా డీటెయిల్డ్గా. మీ మనిషిని ఏమన్నా పంపించిన దగ్గరికి చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు. నా సంస్కారం, నేను అభిమానించే ఎర్నెస్టో చెగువేరా, నా మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు, మా జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళందరూ స్ఫూర్తితోటి నేను చిల్లరగా మాట్లాడలేను మీలాగా. బాబు, ఎవడైతే సలహాలు ఇస్తున్నాడో ఆ ముఖ్యమంత్రికి ఎడ్ హోమినం అని చెప్పి ఒక రిటారిక్ టూల్ ఉంది. నువ్వు విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా దాడి చెయ్యి అంటారు. ఎడ్ హోమినం అనే ఒక రిటారిక్ టూల్. ఇలాంటి చిల్లర ఎడ్ హోమినం అనేది నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో 16-17 అప్పుడు వయసులప్పుడు చదువుకున్నవాడిని. నా కథలు చెప్పకండి. నేను ఎడ్ హోమినం వాడేసి నేను పాలసీల గురించి మాట్లాడితే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, నా దీని గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు. ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, రౌడీ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో. విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను. చాలా చాలా గట్టిగా ఉంటుంది పోరాటం, భయపడం. రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి, పోరాటం చేయడం కోసం వచ్చాం. ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం, ఆడపడుచులకి రక్షణగా ఉండడానికి వచ్చాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం, యువతలో ప్రతిభా పాఠవాలను తీసుకురావడానికి వచ్చాం, రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం. అందుకని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి. ఇన్ని పథకాలు ఇన్ని పక్కన పెడదాం. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది. ఇదే కదా మన బాధ. మీకు అనుభవంలోకి రాదు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది, మీకు అనుభవంలోకి రాదు.
అది ఒక అబ్స్ట్రాక్ట్ టర్మ్, ఒక అర్థం కాని బ్రహ్మ పదార్థం. రాష్ట్రానికి అప్పు ఉంటే నాకేంటి అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ 2 బ్రిడ్జిలు రాలా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. సకాలానికి జీతాలు రావట్లా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చేస్తానన్న పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు, అప్పుల్లో ఉంది. అప్పులు చేసి అభివృద్ధి అనుకుంటే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు రావాలి. అందుకని మీరు అప్పు అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీ జీవితంలో ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు విద్యార్థుల్లో అంటే దానికి కారణం అప్పులు అధికంగా అయిపోయి వడ్డీలు కట్టడం వల్ల అక్కడ రావాల్సిన ట్యాక్స్ డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదు. విదేశీ విద్యా పథకానికి నిధులు లేవంటే దానికి వచ్చిన డబ్బంతా ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ అటు వెళ్ళిపోతూ ఉంది, వడ్డీలు కడుతూ ఉన్నారు. ఇలా ఏ పథకమైనా తీసుకోండి, రైతుకు గిట్టుబాటు ధర లేదు, అప్పులు పెరిగిపోయినాయి. మరి దీన్ని బయటికి తీసుకురావడం ఎలా? పవన్ కళ్యాణ్ ఒక్కటి సరిపోడు దీనికి. ప్రతి గ్రామంలో మన వీరవాసనం దగ్గర నుంచి ప్రతి వాడవాడ మన 38వ వార్డు దాకా మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కమిటెడ్ లీడర్షిప్ రావాలి. ఈ నేల నాది, అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, అవకాశాలు ఉండాలి. వీటి మీద అందరూ చింతన చేయాలి, ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచించాలి. అందుకని నేను కులాలు మతాలు ప్రాంతాలని దాటి మాట్లాడదాం. ఒక 10 సంవత్సరాలు మనందరం మర్చిపోదాం. ఒక్కసారి అందరం ఏకమవుదాం, ఆంధ్రులుగా ఏకమవుదాం, భారతీయులుగా ఆలోచిద్దాం. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు పెట్టి, అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి మనం కులాలుగా కొట్టుకుంటే నిజంగా ప్రయోజనం లేదు దాని మీద. ఒక్కసారి మన కులాల ఉనికిని చంపుకోవాలని చెప్పట్లా, కులాల ఉనికితో పాటు ఆంధ్రులు భారతీయతను దయచేసి మనం ఎవరు మర్చిపోవద్దు. నేను ఆలోచిస్తుంది వచ్చే ఎన్నికలకు సంబంధించి 3 ప్రధానమైనవి: విద్య, వైద్యం, ఉపాధి. విద్య కోసం మనం చేయదలుచుకుంది అమ్మఒడి అంటా ఉన్నారు. అమ్మఒడి కొత్తగా ఉన్న పథకం కాదు, మన రాజ్యాంగం హక్కు. కేజీ నుంచి మన కాలేజ్ పీజీ దాకా ప్రభుత్వం చదివించాలి. అది మన హక్కు. అది ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు. అది విద్యకి ప్రభుత్వ కళాశాలల్ని బలోపేతం చేయాలి, మంచి కాంపిటెంట్ టీచింగ్ స్టాఫ్ రావాలి. ఈ దశగా ఆలోచిస్తున్నాం విద్య అనేది. అలాగే ఉపాధికి సంబంధించి మెయిన్గా నేను ఆలోచిస్తుంది మెడికల్, వైద్యం. ఏ జబ్బులున్నా కానీ ఆరోగ్యశ్రీ అంటూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి వీళ్ళు హాస్పిటల్స్ డబ్బులు కట్టట్లా. మనకి ఇంగ్లాండ్ తరహాలో లేదా మిగతా డెవలప్డ్ అయిన నేషన్స్ తరహాలో అందరికీ ఒక 25 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ పెడతాం ప్రతి ఒక్కరికి. అంత డబ్బు ఉంది ఇక్కడ. ప్రతి ఇంటికి ఒక 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పెడితే ఇబ్బంది రాదు దానికి. జబ్బు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలా, ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకోవాలి, లేదంటే ఎక్కడ చేయించుకోవాలో క్వాలిటీ ట్రీట్మెంట్ ఆ రోజు లెట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పే ద మనీ. దాని ప్రీమియం మనం పే చేద్దాం ప్రభుత్వం తరపు నుంచి. మా జన సైనికులకే, మా వీర మహిళలకే చిన్నపాటి గాయం జరిగితే 50,000 రూపాయలు ఒక పార్టీ తరపుగా నేను ఇస్తున్నాను. మేము చేయగలుగుతున్నాం. అదే ప్రభుత్వం మనదైతే మనం ఎందుకు చేయలేం ప్రజలకి? అలాగే ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల చొప్పున 25 లక్షల ఇన్సూరెన్స్ చేయగలం. 4గురికి 5 మంది కుటుంబ సభ్యుల ఇంట్లో. మా జన సైనికులకి ఒక్కొక్కరికి, మా వీర మహిళలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ మేము చేయగలుగుతున్నామే. అందుకని 25 లక్షలు ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయగలం. ముఖ్యంగా యువతకి మీరు కులాల దగ్గర నుంచి ఎందుకు కొట్టుకోకూడదు అంటే ప్రతిభ, సమర్థత మన ఒక్కరి దగ్గర ఉండదు. మనం ఆలోచించాల్సిందే మన ప్రతిభని, సమర్థతని బయటికి తీసే వ్యవస్థ ఉండాలి. మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి. నేను ఆలోచిస్తాను, మీరు నాకు ఇంత ప్రేమనిచ్చారు, నా స్వార్థం కోసం నేను బతకట్లా. నా స్వార్థం కోసం అయితే నాకు ఈ దేశ ప్రధానమంత్రిగా నాకు బాగా చాలా సన్నిహితం ఉన్న వ్యక్తి. నాకు ఇన్నిసార్లు కలిసినప్పుడు నేను చాలా అడిగి ఉండొచ్చు కదా. ఒకసారి కూడా నేను కూర్చోబెట్టి ఆయన ఇంటర్వ్యూ కూడా అడగను. ఆయన మన వైజాగ్లో నన్ను ఇబ్బంది చూసి తెలుసుకొని నన్ను వైజాగ్ పిలిపించారు. నన్ను ఆ రోజున నేను అనుకున్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్దాం అనుకున్నా. ఆ రోజున
32 పేజీలు ఒక రిపోర్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను, ఉంది రెడీగా. ఎందుకు తీసుకెళ్లేదంటే ప్రధానమంత్రి గారి స్థాయి వ్యక్తికి నేను ఇవ్వటం నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. నా నేల, నా ఆంధ్ర, నా భీమవరం, నేను పోరాటం చేస్తాను, నేను కూర్చొని పోరాటం చేస్తాను. ప్రధానమంత్రి గారి దాకా నేను తీసుకెళ్ళిన విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ కూర్చొని కథలు చెప్పకండి. నాకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. ఈ దేశాన్ని నడిపే వ్యక్తులతోటి నాకు చాలా సాన్నిహిత్య పరిచయాలు ఉన్నాయి, మర్చిపోకండి. ఇష్టానికి మీరు ఏదైనా చేస్తానంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. మొత్తం చాలా నిఘా వర్గాల దగ్గర నుంచి నాకు ఎప్పటికప్పుడు మీ గురించి సమాచారం వస్తాను ఉంది. మీ కాకినాడలో ఉండే మీ క్రిమినల్ కంపెనీ డీటెయిల్స్ అన్నీ హోంశాఖలో ఉన్నాయి. మీరు గంజాయి సాగుని ఏ రకంగా చేస్తున్నారో దాని మీద కూడా హోంశాఖ రిపోర్ట్ ఉంది. ఎవరెవరు ఏ స్థాయి వ్యక్తులు ఈ ర్యాకెట్లో ఉన్నారో దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి. మీ అందరికీ జనసేన వచ్చిన రోజున ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి, అందరి బండారం బయట పెడతాం. శ్రీవాణి ట్రస్ట్ అని మాట్లాడుతున్నా, నాకేం వ్యతిరేకం కాదు. భగవంతుడి డబ్బు, చాణక్యుడి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో చాలా కీలకంగా రాసి ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన డబ్బుని ముట్టుకున్నోడు నాశనం అయిపోతాడు, ఎవరు చేయొద్దని. శ్రీవాణి ట్రస్ట్ గురించి మీకు నేను అకారణంగా మాట్లాడుతున్నామని కొంతమంది పెద్దల భావన. వైవి సుబ్బారెడ్డి గారు, నాకు మీరంటే అగౌరవం కాదు, ఇది మాకున్న రిపోర్ట్. మాకు 10,000 రూపాయలు మీ శ్రీవాణి ట్రస్ట్ కట్టి దానికి ఇంక అదనంగా ఇంకొంచెం 500, 2,000 కడితే 500 రూపాయలకే బిల్లు వస్తుంది. ఇది చెప్తా ఉన్నారు. శ్రీవాణి ట్రస్ట్ మీద మీరు టెంపుల్స్ కడుతున్నామని చెప్తా ఉన్నారు. ఆ టెంపుల్స్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు? ఆ 3 కంపెనీలు ఎవరివి? దాంట్లో ఎవరన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనే వ్యక్తి అని ఉన్నారా? ఈ ఏ వ్యక్తులకు ఉన్నాయి కంపెనీలు? భగవంతుడి డబ్బుని మీరు గనుక దుర్వినియోగం చేసినా, దోపిడీ చేసినా తరాలు లేచిపోతాయి, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్త, తరాలే లేచిపోతాయి. భగవంతుడి డబ్బుతో ఆడుకోకండి. ఇదే నేను తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాం, మన రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, అరాచకం ఆగాలి, జనం బాగుండాలి. ఈ 3. అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి, జనం బాగుండాలంటే ఈ జగన్ పోవాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై జనసేన, జై హింద్.